రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి డొంక కదులుతోంది. ఏసీబీ సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఖమ్మంలో మరొక ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఆనంద్, రామనరసింహారావు లంచాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక్క ఏడాదిలో 42 లక్షల వరకు లంచాల వసూలు చేశారు. ఏసీబీ సోదాల్లో నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 24,61,000 రూపాయల నగదు, 819 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలు, 30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తించారు అధికారులు. అటు వాళ్ల బంధువుల ఇళ్లలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి పెద్దేశ్ మరింత సమాచారం ఇస్తారు. పెద్దేశ్, ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకేమైనా కొత్త విషయాలు తెలిసాయా ఈ అవినీతి అధికారులకు సంబంధించి? రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి భాగవతం హన్మకొండలో తీగలాగితే డొంక కదులుతుంది. అంటే ఖమ్మం, ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ అవినీతి భాగవతం బట్టబయలవుతుంది. నిన్న అవినీతి అధికారులు హన్మకొండలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇద్దరు ఎవరైతే సబ్ రిజిస్ట్రార్లలో వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించారు. అందులో 20 మంది డాక్యుమెంట్ రైటర్స్ వద్ద మొత్తం 204 డాక్యుమెంట్స్, అవన్నీ కూడా డాక్యుమెంట్స్ కి సంబంధించి వాళ్ళు లంచాలు ఇవ్వకపోవడంతో డాక్యుమెంట్స్ వీరి వద్ద పెట్టుకునేవి విడుదల చేయకుండా, రిలీజ్ చేయకుండా పెట్టుకున్నటువంటి ఆ విషయాలు కూడా పరిశీలనలో గుర్తించారు. ఆ తర్వాత మొత్తం అటు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన స్వగృహాలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఖమ్మం జిల్లాలోని వారి నివాస గృహాలలో కూడా నిన్నటి నుండి ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 42 లక్షల రూపాయల నగదు గుర్తించారు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సేమ్ టైంలో ఇటు 819 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి ఆభరణాలు, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా 30 లక్షలకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి అవినీతి భాగవతం ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారో వారికి వీళ్ళు దిశానిర్దేశం చేయడం. అంటే ఇప్పుడు బాధితులు ఉంటారు, క్రయ విక్రయదారులకు సంబంధించి వారి దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్ రైటర్లు లంచాల రూపంలో తీసుకొని అవి వీరికి ఎవరైతే సబ్ రిజిస్ట్రార్లు కొందరు నెంబర్స్ సూచిస్తారో ఆ నెంబర్స్ కు ఫోన్ పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం, లేదంటే క్యాష్ రూపేణా కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వీళ్ళంతా సూచించారు. ఈ నేపథ్యంలోనే ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. మొత్తం ఇప్పటివరకు ఈ ఏడాది వ్యవధిలో ఒక సబ్ రిజిస్ట్రార్ మాత్రమే 42 లక్షల రూపాయల నగదు బదిలీ జరిగినట్లుగా గుర్తించారు. ఇంకొక సబ్ రిజిస్ట్రార్ సంబంధించి కూడా ఎంత నగదు బదిలీ జరిగిందనే దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. అయితే మొత్తం ఇక్కడ హన్మకొండ, వరంగల్లో జరిగినటువంటి ఈ అవినీతి భాగవతం ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో జరుగుతున్న అవినీతి భాగవతం ఈ విధంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చిట్ ఫండ్ కంపెనీల నుంచి కూడా తీసుకున్నట్లుగా వీళ్ళపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేయాలని కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ పెద్దేశ్, ఏసీబీ సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ల అవినీతి డొంక మొత్తం కూడా కదులుతోంది. ఖమ్మంలో మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఆనంద్, రామనరసింహారావు ఈ లంచాధికారుల విషయంలో ఆరా తీస్తున్నారు అధికారులు. ఏడాదిలోనే 42 లక్షల వరకు లంచాల వసూలు చేశారు. ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.